జై శ్రీమన్నారాయణ. దేవుడున్నాడు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక భక్తుడుండేవాడు. అతను పూలు, పళ్ళు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ జరగకపోవటం కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని, నీకు ఒక జప విధానం చెప్తాను, కొంచెం కష్టం, నువ్వు చేయగలవో లేదో అని అన్నారు. ఎంత కష్టమైనా నేను చేయగలను, మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు, కానీ రోజుకు 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు. ఆ పంచాక్షరి మంత్రం ఏమిటంటే దేవుడున్నాడు అనేది ఈ మంత్రం. భక్తుడు అయోమయంగా చూశాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇన్ని లక్షల కోట్ల జపం చెయ్యాలి అని విన్నాడు గాని ఇదేమిటి, పైగా పంచాక్షరి మంత్రం అంట, ఏమిటిది అని అనుకున్నాడు. దేవుడున్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అది ఇంకొకరితో తనను పిచ్చివాడి క్రింద జమ కడతారేమో అని అనుకున్నాడు. సాధువు ఒకటే మాట చెప్పాడు, నన్నేమి ప్రశ్నించవద్దు. మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు అని అన్నారు. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనటం? ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు దేవుడున్నాడు అని. అంతే, ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు కానీ ఇంకా సరిగ్గా కానట్లు వింత భావన కలిగింది. ఆపై ఇంకా ఏం మంచి కనిపించినా దేవుడున్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు, అన్ని గమనిస్తూనే ఉన్నాడు అనే అర్థంతో, అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే దేవుడున్నాడు, శిక్షిస్తాడనే అర్థంతో, పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. అంతా నెమరవేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిందేమిటో నాకు చెప్పు అన్నారు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకొని అన్నాడు, నాకు తెలిసింది ఏమిటి అంటే దైవం సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు, దయాసాగరుడు, ఆనంద స్వరూపుడు. అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు? భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు అని. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.